32వ కీర్తన 8వ చరణాన్ని దయచేసి చదివి సహాయం చేయవలసినదిగా కోరుచున్నాను. దేవాది దేవుడు తనను ఆరాధించేటటువంటి బిడ్డలకి ఆయన చెప్పుచున్నటువంటి మాటల్లో కొన్ని మాటలు మనకి ఇక్కడ తగిలాయి. దానిలో ప్రాముఖ్యంగా ఈ రాత్రి వేళ మనం పట్టుకోవలసిన మాట ఏంటంటే, నీకు ఆలోచన చెప్పేదను. ఈ మాట ఎవరంటున్నారు? దేవాది దేవుడు అంటున్నటువంటి మాట. ఏమంటున్నాడయ్యా అంటే, నేను నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చెప్పేటటువంటి వారి యొక్క అవసరత ఎంతో కొన్ని సందర్భాల్లోనికి మనం వెళ్ళినప్పుడే మనకు అర్థమవుద్ది. మన ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం జరిపించుకోవాలని మనం అనుకుంటున్నాం అనుకోండి. అక్కడ మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, మన దగ్గర కావలసిన వసతులన్నీ ఉండొచ్చు, కానీ ఆ కార్యక్రమాన్ని ఎలా చేయాలో మనకు ఒక ఆలోచన చెప్పేవారు మనకు అక్కడ అవసరం. దేవునికి స్తోత్రం. ఎక్కడ దాకా ఎందుకు పిల్లోడి పెళ్ళో చెయ్యాలనుకుంటున్నాం అనుకోండి, అక్కడ ప్రాముఖ్యంగా మనకు కావాల్సింది ఎవరు అనంటే ఆలోచన చెప్పేటటువంటి వారు. ఆలోచన ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి కుదరదు, చాలరు. మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఆలోచన చెబితే కొన్ని కార్యక్రమాలకి వారి ఆలోచన మనం తీసుకోగలమా? తీసుకోం. ఎందుకనంటే వారు వయసు అనుభవ పరిజ్ఞానం లేనివారు కాబట్టి వారి ఆలోచన తీసుకుని మనం ఒక అడుగు ముందుకు వేయలేం. ఎవరు చెప్పాలి ఆలోచన అనంటే ఆ అనుభవం ఉన్నటువంటి వారు మాత్రమే ఆలోచన చెప్పాలి. ఆ అనుభవం కలిగినటువంటి వారి ఆలోచన చెప్పినప్పుడు ఆ ఆలోచన మనకేం తీసుకొస్తుందో తెలుసా? ఒక ధైర్యాన్ని తీసుకొస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ దాకా ఎందుకు? కొంతమందికి కొన్ని కుటుంబాలలో ఎవరికో బాగోలేదు, అనారోగ్య పరిస్థితి. వాళ్ళ అనారోగ్య పరిస్థితిలో కొంచెం పరిస్థితి కండిషన్ సివియర్గా ఉందనుకో, ఏం చెయ్యాలో మనకు అర్థం కాదు, ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థం కాదు. ఈ హాస్పిటల్కి వెళ్దామా, ఆ హాస్పిటల్కి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, ఎక్కడికి తీసుకెళ్ళాలి? పేషెంట్ కండిషన్ ఏమో బాధాకరంగా ఉంది, ఆ బాధనేమో తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆ బాధ నుండి విముక్తి ముందు ఎక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు పడేటటువంటి టెన్షన్ వారికి అర్థమవుద్ది. ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి తర్జన భర్జన పడిపోతూ ఉంటారు. ఆ తర్జన భర్జన పడిపోతున్నటువంటి ఆ సందర్భంలో ఎవరైనా ఆ పరిస్థితి తెలిసినటువంటి ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో ఈ వ్యక్తిని పలానా సాటికి తీసుకెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తాను అన్నాడు అనుకో, ఆయన డబ్బులో ఒక్కర్లా మనకి, అవునా? ఆయన మనకి ఛార్జీలు ఖర్చులేమి ఇవ్వక్కర్లా, కానీ ఆ ఒక్క మాట మనకు చాలా ధైర్యాన్ని తీసుకొస్తుంది. పలానా సెంటర్లో, పలానా ఏరియాలో, పలానా ఊర్లో పలానా హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, దీనికి సంబంధించి ట్రీట్మెంట్ చేయడానికి మంచి డాక్టర్ ఉన్నాడు అక్కడికి వెళ్ళండి, ఆ డాక్టర్ మళ్ళీ నా ఫ్రెండే, నేను ఒక్క మాట ఫోన్ చేసి చెప్తాను, ఎంతమంది ఉన్నా సరే ముందు మిమ్మల్ని చూస్తాడు, వెళ్ళండి అని చెప్తే ఆ మాట మనకి చాలా ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఒక ఆలోచన మొన్నటిదాకా బాగా నానింది అందరి నోట్లో, ఏంటి? ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అని. ఆ మాట నిజమే. కొన్ని సందర్భాలలో ఆలోచన చెప్పేవారు ఉండాలి. ఆ ఆలోచన చెప్పేవారు అనుభవం కలిగినటువంటి వారై ఉండాలి. మనం కొన్ని పరిస్థితుల్లో మన కుటుంబాల్లో
మనకి కావాల్సింది ఏంటిదయ్యా అంటే ఆలోచన. ఒక ఆలోచన చెప్పేటటువంటి వారు మనకి కావాలి. ఆలోచన చెప్పేవారు లేకపోతే, సామెతల గ్రంథంలో ఉంది కదా ఒక మాట, ఏంటంటే దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని ఉంది. ఒక ఆలోచన చెప్పగలిగేవాడు, ఒక మార్గాన్ని చూపించగలిగేవాడు, ఇటు కాదు ఇటు వెళ్తే మీరు సురక్షితంగా చేరిపోతారు అని చూపించగలిగేవారు. ఎక్కడ దాకా ఎందుకండి, అర్ధరాత్రి మీటింగ్కి వెళ్ళాలి, బయలుదేరాం, వెళ్తున్నాం, అడ్రస్ దొరకలా. ఎవరి కోసం ఎదురు చూస్తాం మనం? ఆ ఏరియాలో ఆ అడ్రస్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కనబడితే బాగుండు. అక్కడ పాస్టర్ గారికి ఫోన్ చేస్తుంటేనేమో ఆయన స్టేజ్ మీద ఉన్నట్టున్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఎలా? అటు తిరిగి ఇటు తిరిగి టైం ఏమో దాటిపోతూ ఉంది, బండిలో ఉన్న పెట్రోల్ కాస్త అయిపోతూ ఉంది. ఇదంతా చూస్తేనేమో అంధకారం, ఎలా వెళ్ళాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా ఇచ్చేటటువంటి ఆలోచన ఉంటుందే, అది మనకు చాలా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ ఈ రూట్ కాదండి, ఆ పక్క రోడ్లో వెళ్తే మీరు ఆ సరాసరి వెళ్ళిపోతే ఆ ఎడం చేతి వైపు తిరిగితే, ఎడం చేతి వైపును కొంచెం ఎదరికి వెళ్ళగానే కుడి చేతి వైపు తిరగండి, కుడి చేతి వైపు కొంచెం లోపలికి వెళ్ళగానే మీకు పాటలు వినపడతాయి అన్నాడు అనుకో, కొంచెం ధైర్యం కలుగుద్ది. ఓకే, అంత మాత్రమే కాకుండా మీకు ఎందుకు, మీ బండి నేను ఎక్కి అక్కడ తీసుకెళ్తాను పదన్న అన్నాడు అనుకో, ఇంకా చాలా ధైర్యం. దేవునికి స్తోత్రం. అది ఆలోచన. మన జీవితాలు సజావుగా సాగిపోవాలి అని అంటే మనకి ఆలోచన చెప్పేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది 10వ క్లాస్ చదువుతారు. 10వ క్లాస్ అయిన దగ్గర నుండి ఇక వారి ఆలోచనలు అన్నీ కాదు. ఏంటి? కాలేజీకి ఏ చదువు తీసుకోవాలి, ఏ చదువు చదవాలి, బైపీసీ తీసుకోవాలా, ఇంకా ఎంపీసీ తీసుకోవాలా, సిఈసి తీసుకోవాలా, ఏ టెస్ట్ రాయాలి, ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ఫీల్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఎవరి కోసం ఎదుగుతారో తెలుసా? ఆ టెస్ట్ ఆల్రెడీ రాసి ఆ రూటులో ముందు వెళ్ళినటువంటి వారి కోసం వెతుక్కుంటూ ఉంటారన్నమాట. ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా రాయాలి, ఏ విధంగా ఎట్లా అని చెప్పి ఒక ఆలోచన కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు. వారికి ఎవరైనా మీ బోటుగోలు తగిలి, అదేం లేదురా టెస్ట్ ఈ విధంగా ఉంటుంది, టెస్ట్లో ఆల్మోస్ట్ ఇదిగో ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి, ఈ ప్రిపేర్ అయితే మీకు సరిపోద్ది అని చెప్పారనుకో, వీడు గుండెలో సగం భారం దిగిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వ్యాపారం పెట్టాలనుకోండి, ఉన్నది ఎంత అంతా కూడా పెడితే 1,00,000. ఈ 1,00,000 రూపాయలతో వ్యాపారం కోసం దిగాం. ఇప్పుడు ఆ వ్యాపారం ఏం పెడదాం అనుకుంటున్నాం? టీ బడ్డీ కొట్టు. ఆ టీ బడ్డీ కొట్టు ఆల్రెడీ టీలు అమ్మేటటువంటి వ్యక్తి ఆలోచన కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. మనకి తెలిసినోడు ఉన్నాడు కదా, ఆయన ఎలారో ఒకసారి కనుక్కుందాం పదా, ఆల్రెడీ చేస్తున్నాడుగా, పర్లా కొంచెం నిలబడ్డాడు, నిలదొక్కోగలిగాడు, కొంచెం ఆలోచన అన్న చెప్తాడు, వెళ్దాం పదా. అప్పుడు ఆయన చెప్తాడు, ఏమని చెప్తాడు? మీరు తాజ్మహల్ టీ పొడి వేసారనుకో ఆరిపోతారని చెప్తాడు. మీరు తాజ్మహల్ టీ పొడి వేసి ఇంట్లో మీరు చేసుకోవాలి, బయట అందరికి అది పోసారనుకో ఇక 3 రోజుల్లో శుతిపార్థన పెట్టుకోవాల్సి వస్తుందని చెప్తాడు. అబ్బా కేంద్రం పాలు తెద్దాం అనుకుంటున్నారా? ఆ కేంద్రం పాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోమ్మా, బయట కేంద్రం పాలు తెచ్చామనుకో నీ కేంద్రం అయిపోద్ది. ఇక పలానా సాట పాలు తీసుకురా, తక్కువ రేటుకి వస్తాయి. పలానా టీ పొడి తీసుకురా, 30 రూపాయలే. పంచదార కూడా మంచి కాదు, పలానా చోట ఉంటుంది, మొక్కలు ఇరిగిపోయిన పంచదార ఉంటుంది, అది తెచ్చుకో, చక్కగా కాస్త రూపాయి తక్కువకి ఇచ్చేస్తాడు. అవి అన్నీ తెచ్చుకుని కమ్మగా టీ పొడి ఆ టీ కాసి పెట్టు, నీకు 1 రూపాయి మిగులుద్ది అని చెప్తాడు. ఓరి భలే ఆలోచన చెప్పాడు. ఈ ఆలోచన మనకు లేకపోతే తాజ్మహల్ తెచ్చి ఇంటి వెళ్ళపోతా, ఏమండి 50 మందికి వచ్చే టీ 5 మందికి పెట్టేవాళ్ళం, సరిపోయేది మన పని. చూసారా? ఆలోచన. ఏది మన జీవితంలో మనం ఒక అడుగు ముందుకేయాలన్నా సరే ఆలోచన అనేది చాలా అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇక్కడ ఎవరు చెప్తున్నారయ్యా ఈ మాట అంటే, సాక్షాత్తు దేవాది దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎల్లారావు ఆలోచన చెప్తేనే అంత బాగుంది కదా, ఆ పని చేసేటటువంటి వారు ఆలోచన చెప్తేనే మనకు ధైర్యం వచ్చేసింది కదా. ఆల్రెడీ టెస్ట్ రాసినటువంటి వ్యక్తి ఈ విధంగా టెస్ట్ రాస్తే సరిపోద్దని చెప్తేనే మనకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా. అలాంటిది దేవుడు మనకు ఆలోచన చెబితే, ఆమేన్, దేవుడు మనకి ఒక రూట్ చూపిస్తే, ఇటు కాదు నాన్న, ఈ విధంగా నువ్వు ముందుకెళ్ళిపో, సరాసర గమ్యానికి వెళ్ళిపోతావు అని చెప్పి అన్నీ తెలిసిన వాడైనటువంటి మన దేవాది దేవుడు ఆలోచన చెప్పాడు అనుకోండి, ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన ఆలోచనే నీ గుండెల్లో ఎంతో ధైర్యాన్ని తీసుకొచ్చింది కదా, మరి దేవుడు చెప్పే ఆలోచన ఇంకెంత ధైర్యాన్ని తీసుకొస్తుందో ఆలోచించండి. మనం ఆలోచించంగానే నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. ఆమేనండి. నీ భర్త పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. నీ బిడ్డల పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. వాడి జీవితం ఏంటో, వాడి బ్రతికేంటో, నా కుటుంబం ఏంటో, ఎటు వెళ్తుందో ఈ జీవితం, ఏ ఏ మలుపులు తిరుగుతుందో, ఎక్కడ అర్ధంతరంగా అంతరం అయిపోద్దో అని చెప్పి నువ్వు కృంగిపోతున్నావేమో. నువ్వు నేను చేయాల్సిందేంటో తెలుసా? ఆయన ఆలోచనను తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఆలోచనను గనక మనము తీసుకోగలిగితే నిశ్చయంగా నీ కుటుంబానికి ఆయనకు ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. మా జీవితాలు మారట్లేదండి, మా ఆర్థిక ఇబ్బందుల నుంచి మాకు విడుదల రావట్లేదండి, ఏంటోనండి దరిద్రాలని మమ్మల్నే పట్టినాయి, ఈ దరిద్రం నుంచి విడిపించబడితే ఇంకో దరిద్రంలో పడుతున్నామండి, ఒకదాని నుంచి విడిపించబడితే ఇంకో దాంట్లోకి వెళ్తాం, మా బ్రతుకేంటోనండి, మా దరిద్రం ఏంటో అర్థం కావట్లేదండి అనుకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి మన పట్ల కూడా దేవునికి ఒక ఆలోచన ఉంది. హల్లెలూయా. ఏమీ అర్థం కాని పరిస్థితిలో కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని సన్నిధిలో సాగుతున్నటువంటి బిడ్డవి, దేవుని మందిరానికి సాగుతున్నటువంటి బిడ్డవి. ఎటు ఏ ఆలోచన నీకు రాకపోయినా సరే దేవుని యొద్ద నీ కొరకు ఒక ఆలోచన ఉంది. ఆయన ఆలోచన నీకు గొప్ప ధైర్యాన్ని తీసుకొస్తుంది. ఒక్కోసారి భర్త ఆలోచన నిన్ను కృంగదీయొచ్చు. నీ బిడ్డల దగ్గర నుంచి వచ్చే మాటలు, అమ్మా ఒక అడుగు ముందుకెళ్దాం అనుకున్నాను కానీ నా బ్రతుకు నాకేంటోనమ్మా లక్కు కుదురుతున్నట్లేదు, నా జీవితానికి ఒక మంచి రోజు వస్తున్నట్లు కనిపించట్లేదు మమ్మీ, కనిపించట్లేదు డాడీ అని నీ బిడ్డలు నీతో అన్నప్పుడు నీ గుండె పగిలిపోయి, ఏం చేయాలి ప్రభా, నేనేం చేయగలను ప్రభా అని నీ గుండె కొన్నిసార్లు అల్లాడిపోతూ ఉంటుంది. నా బిడ్డలకు కూడా మంచి రోజులు ఇవ్వచ్చుగా, నా కుటుంబానికి కూడా మంచి రోజులు ఇవ్వచ్చుగా, నా అన్నవారు, నా బంధువులు, నాతో ఉంటానన్నవారు, నా స్నేహితులు నాకు సుదూరం అయిపోయారు. ఒక్క ధైర్యపు మాట చెప్పేవాళ్ళు కూడా నాకు లేరు. ఒక్క ధైర్యపు మాట చెప్పి నా గుండెను ఆదరించే వాళ్ళు కూడా లేరు. ఏందయ్యా నా బిడ్డల పరిస్థితి అని కుమిలిపోతున్న తల్లిదండ్రులు ఇవాళ ఎంతమంది ఉన్నారో తెలుసా? అల్లాడిపోతున్న తల్లిదండ్రులు. అవునయ్యా, మా వాడికి కావలసినంత చదువు లేదు, అంత తెలివిగలవాడు కాదు, అంతగా రాణించగలిగిన సామర్థ్యత నా బిడ్డలకి లేదు, ఏంటి ప్రభు వాళ్ళ జీవితం అని చెప్పి అల్లాడిపోతున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఒక శుభవార్త తెలుసా? వారి కొరకు కూడా నా యేసయ్య దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. చేతులెత్తి ఆమేన్ చెప్తారా?